शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2024వ సంవత్సరం జూన్ నెలలో కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి 11వ స్థానంలో సూర్యుడు సంచరిస్తున్నాడు మొదటి 15 రోజులు. తదనంతరం 12వ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. అంటే 1-2 వారాలు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం బాగా ఉంది. 3-4 వారాలలో సూర్యుడు ప్రతికూలంగా ఉన్నాడు. అంగారకుడు 10వ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు ఏకాదశ ద్వాదశ స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. గురువు ప్రధానంగా ఏకాదశ స్థానంలోకి ప్రవేశించాడు. ఏకాదశ స్థానంలో ఉంటున్నాడు ఈ మాసం మొత్తం కూడాను. అది చాలా శుభదాయకం. శుక్రుడు 11వ స్థానం 12వ స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇది శుభదాయకం. శనైశ్చరుడు మట్టుకు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు భాగ్యస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహాలు, ప్రధానమైనటువంటి గ్రహాలు బృహస్పతి కర్కాటక రాశి వారికి చాలా ప్రభావాన్ని ఇచ్చేటువంటి గ్రహం. భాగ్యస్థానాధిపతి బృహస్పతి. అలాంటి గురుగ్రహము ఏకాదశ స్థానంలో గోచార రీత్యా శుభప్రదంగా సంచరిస్తున్నాడు కనుక గురువు యొక్క అనుకూలత ఉంది. సూర్యుడు, బుధుడు, గురువు, శుక్రుడు, కేతువు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఒక శనేశ్వరుడు, రాహు మట్టుకు ప్రతికూలంగా ఉన్నాడు. కాబట్టి ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే ఈ జూన్ మాసంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహస్థితి అనుకూలంగానే ఉంది. అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మొదటి 2 వారాలలో అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగిపోతాయి. మొదటి 2 వారాలు మీకు సక్సెస్ రేట్ బాగా ఉంది. చాలా పనులు కలిసి వస్తాయి. అయితే 3-4 వారాల్లో మట్టుకు కొంత ఆలోచించి పనులు చేయండి. కొన్ని ఆటంకాలు ఎదురు అవుతాయి. 1-2 వారాలను బాగా ఆలోచించుకొని మీరు పనులు చేయండి. ఈ 2 వారాలను సద్వినియోగపరచుకోండి. మీకు చాలా తృప్తికరంగా ఉంటుంది. పనులు పూర్తి అవుతాయి. ప్రారంభించినటువంటి పనులు నిరాటంకంగా పూర్తి అవుతాయి. ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే గురువు అనుకూలంగా ఉన్నాడు. భాగ్యాధిపతి కూడా. అంటే మీకు అదృష్టం కూడాను కొంత తోడవుతుంది ఈ మాసంలో. అంటే మీరు చేసేటువంటి పనులపై మనస్సు నిలిపినట్టయితే, కొంత స్కిల్ను మీరు కనపరిచినట్టయితే అదృష్టం కూడాను మీకు కలిసి వస్తుంది. కనుక పనులు మీరు పూర్తి చేయగలుగుతారు సకాలంలో. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇది చాలా కలిసి వచ్చేటువంటి అంశం. పిల్లల యొక్క చదువు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వారికి మంచి సంస్థలలో మీరు అడ్మిషన్స్ లభించేటట్టుగా మీరు నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఒక పక్కన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. డబ్బు విషయంలో మీకు సమయానికి అందకపోయినప్పటికీ ఏదో రకంగా పిల్లల విషయంలో మీ లోపల తహతహ వారికి మంచి భవిష్యత్తు కల్పించాలి అనేటువంటి ఒక తపన మీ లోపల ఉండడము, అది కలిసి వస్తుంది ఈ మాసం లోపల మీకు. ఇకపోతే పిల్లల యొక్క వివాహాది శుభకార్యాల విషయం లోపల చాలా మట్టుకు మీకు ముందడుగు వేస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు.
మంచి సంబంధాన్ని మీరు కుదురుస్తారు. పిల్లల విషయంలో మీకు బాగా జరుగుతుంది. శుభకార్యం చేసేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక పెళ్ళి అయ్యి సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను ఈ మాసము శుభ సూచకంగా ఉంటుంది, శుభప్రదంగా ఉంటుంది. శుభవార్తను వింటారు. సంతాన ప్రాప్తి యోగము ఈ మాసంలో ఉంది. ఇక చదువు పూర్తయి ఉద్యోగ వేటలో ఉన్నటువంటి వారికి చాలా రోజుల నుండి ఉద్యోగం విషయంలో మీరు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కొత్త ఉద్యోగంలో చేరుతారు. చేరినటువంటి ఉద్యోగంలో మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక ఆశించిన దానికంటే కూడాను మీకు ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగం లోపల కూడాను మీరు ఆశించిన దానికంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణము మీకు చాలా సంతృప్తినిస్తుంది. తద్వారా మీరు చాలా ఆనందంగా గడుపుతారు. ఇక కావలసినటువంటి వస్తువులను కొంటారు, ఫ్యాన్సీ ఐటమ్స్ను కొంటారు, వస్త్రాలను, నగలను, ఇలాంటివి కొనేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే ఒక పక్కన డబ్బు కూడాను కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. అనుకున్న విధంగా మీకు డబ్బు చేతికి అందకపోయినప్పటికీ వస్తువుల కొనుగోలు మట్టుకు మీరు చేస్తారు. కళాకారులకు, సాహిత్యవేత్తలకు, సంగీత ప్రియులకు బాగా కలిసి వస్తుంది ఈ మాసం. మంచి అవకాశాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. గుర్తిస్తారు, మీ స్కిల్ని గుర్తిస్తారు. అందరూ కూడా మీ లోపల ఉన్నటువంటి పనితనానికి గుర్తింపు లభిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారానికి ఇబ్బంది లేదు. కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలి అనేటువంటి తపనతో ఉంటారు. కాదంటే అందులో కొంత ఆర్థిక పరిస్థితి మూలకంగా కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ నీ కొత్త వ్యాపారం మటుకు ప్రారంభం చేసేటువంటి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇక ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేస్తారు, సఫలీకృతమవుతారు. ఉన్నత విద్యకై విదేశాలకు వెళ్ళడము లేదా దేశీయంగా మంచి సంస్థలలో మీరు ఉన్నత విద్యకై అడ్మిషన్స్ పొందడము ఈ మాసంలో జరుగుతాయి. నిర్మాణాత్మకమైనటువంటి పనులు చేపడతారు. ఇల్లు కట్టడము, భూములు కొనడము లేదా భవిష్యత్తులో బాగా ఉపయోగపడేటువంటి విషయాలకై మీరు ప్రణాళికలను రచిస్తారు. వాటికి ఈ మాసంలో స్టెప్స్ తీసుకుంటారు. ఈ మాసంలో ఆ విషయంలో మీరు ప్రారంభం చేస్తారు. ఇక సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. అనుకూలంగా ఏ విషయానికి మనం ఎలా రియాక్ట్ కావాలి, సమస్యను ఎలా అధిగమించాలి, ఎలా మనం సాల్వ్ చేయాలి అనేటువంటి విషయాన్ని మీరు కూలంకషంగా ఆలోచించి తగు నిర్ణయాలను తీసుకునేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే ఆర్థిక ఇబ్బందులు మట్టుకు తప్పవు. కనుక మీరు ఈ మాసంలో ముఖ్యంగా చేయవలసినటువంటిది ఏంటిదయ్యా? మీ కర్తవ్యం అంటే ఖర్చులను నియంత్రించుకోండి. మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఒక్క ఖర్చులను ఈ మాసంలో కొంత కట్ డౌన్ చేసుకున్నట్టయితే అత్యవసరమైనటువంటి వాటికే మీరు ఖర్చు పెట్టండి. మిగతా విషయాలకు మీరు పోస్ట్పోన్ చేసినట్టయితే మిగతా అన్ని గ్రహాల మూలకంగా మీకు సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఈ మాసంలో ఉన్నాయి. కనుక మీరు ఒక్క విషయంలో జాగ్రత్త పడండి, డబ్బు విషయంలో జాగ్రత్త పడండి. ఈ మాసం మిగతా అన్నీ కూడాను మీకు కలిసి వస్తాయి. ఈ విధంగా ఎక్కువగా అవకాశాలు మీకు ఉన్నాయి. శుభ ఫలితాలు ఈ మాసంలో ఎక్కువగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ముఖ్యంగా ఈ మాసంలో ఉద్యోగంలో ఉన్నటువంటి స్త్రీలకు బాగా కలిసి వస్తుంది. అంటే వారికి ప్రమోషన్స్ లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంటి వాతావరణం వాళ్లకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది. వాళ్ళు చేస్తున్నటువంటి ఆఫీసులో కూడాను గుర్తింపు లభిస్తుంది. కాబట్టి ఈ మాసం ముఖ్యంగా
స్త్రీలకు కూడాను మిథున రాశిలో జన్మించినటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. అయితే 3-4 వారాలు స్త్రీలు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఓవరాల్గా బాగానే కలిసి వస్తుంది. అయినప్పటికీ మన జాగ్రత్తలో మనం ఆరోగ్య విషయంపై శ్రద్ధ చూపడము, ఆహార నియమాలను పాటించడము, ఇవి చేసుకున్నట్టయితే ఈ మాసం మీకు బాగా కలిసి వస్తుంది. అయితే ఈ మాసంలో ముఖ్యంగా మీకు అష్టమ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు. అష్టమ స్థానంలో శని చాలా ప్రతికూలంగా ఉన్నాడు. సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో ఉన్నప్పుడు మీకు ఆకస్మికంగా ఇబ్బందులు కలుగుతాయి. ఒక పక్కన గురువు, బుధుడు, శుక్రుడు, కేతువు ఇవన్నీ కూడాను మంచి స్థానాలలో సంచరిస్తున్నాయి కనుక ఈ శనీశ్వరుడు మూలకంగా కలిగేటువంటి ఫలితాలను కొంత రెక్టిఫై చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ శనీశ్వరుడు విషయాల్లో కొంత మనం ఊహించినటువంటి ఫలితాలు, మనం అనుకున్న దానికి భిన్నంగా ఫలితం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తదనుగుణంగా మీరు ఏం చేయాలి? శనీశ్వరుడి ప్రీత్యర్థమై నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి, శనీశ్వరుణ్ణి కొలవండి, శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. ఆంజనేయ స్వామి మూలకంగా మీ లోపల ధైర్యం అనేటువంటిది కలుగుతుంది కనుక ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, 3 ప్రదక్షిణాలు చేసుకోండి. ఆ ఆంజనేయ స్వామి మూలకంగా మీ లోపల ధైర్య సాహసాలు వెల్లివిరుస్తాయి. ధైర్యము సాహసము ఉన్నట్టయితే మీకు లక్ష్మి వరిస్తుంది. శని మూలకంగా మనకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఆ ఆంజనేయ స్వామి మిమ్మల్ని కాపాడుతాడు, ధైర్య సాహసాలు మీకు ఇస్తాడు. ఇక రాహువు 9వ స్థానంలో ఉన్నాడు గోచార రీత్యా. కాబట్టి మనం ఎంత ప్రయత్నించినా కూడాను ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కాకుండా అంటే అదృష్టం కలిసి రావడానికి, మానవ ప్రయత్నానికి అదృష్టం తోడు కావడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ప్రయత్నానికి భగవంతుడి యొక్క అనుగ్రహము, గ్రహస్థితి అనుకూలించడము ఇవన్నీ కలిసి వచ్చినప్పుడే మనము విజయాన్ని పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు గనక అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని కొలవండి. ప్రతినిత్యం కూడాను అమ్మవారి దేవాలయానికి వెళ్ళి మీరు కొంత సమయాన్ని వెచ్చించి అమ్మవారి దీవెనలను పొందండి. దేవాలయంలో ఒక 2 నిమిషాలు స్థిరమైనటువంటి చిత్తంతో, ఆలోచనలను లేకుండా స్థిరమైనటువంటి మనస్సుతో అక్కడ ఒక 2 నిమిషాలు ధ్యానం చేయండి. తప్పకుండా మీకు అమ్మవారు అనుగ్రహిస్తారు. ఇక అంగారకుడు దశమంలో ఉన్నాడు. వృత్తిపరంగా తొందరపడి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. దాన్ని అధిగమించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇక 3-4 వారాలలో పని భారం మూలకంగా కొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక సూర్యుణ్ణి మీరు ధ్యానం చేయండి, సూర్య భగవానుణ్ణి కొలవండి, సూర్య నమస్కారం చేయండి, సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేయండి. చేసినట్టయితే ఆరోగ్య సమస్యలు ఉండవు. ఈ విధంగా మీరు చేసినట్టయితే తప్పకుండా మీకు శుభ ఫలితాలే ఎక్కువగా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సద్వినియోగం చేసుకోండి, శుభ ఫలితాలను పొందండి. శుభం.